కానీ మా తూప్రాన్ పట్టణానికి ఒక డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదని ఇలా చదువుకున్న పిల్లలందరూ సంతకం పెట్టి ఒక దరఖాస్తు ఇచ్చారు. ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రశేఖర్ రావు? 10 ఏళ్ళు ఉన్నాడన్న. సిద్దిపేటలో డిగ్రీ కాలేజ్ పెట్టుకుంటాడు హరీష్ రావు, పీజీ కాలేజ్ పెట్టుకుంటాడు, ఆడపిల్లల కాలేజ్ పెట్టుకుంటాడు. మనం దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా చెల్లెళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే అయితే ప్రైవేట్ కాలేజీకి పైసలు కట్టాలి, లేదంటే 18 ఏళ్ళు ఇవాళ చదువుకుంటందుకు. ఇవాళ రేపు ఆడపిల్ల ఇంటికి వెళ్ళి బయటికి పోతే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా దిక్కులేని రాష్ట్రం ఉండే టీఆర్ఎస్ పాలన, చంద్రశేఖరరావు పాలన. ఎంతసేపు మీ కొడుకు మీ పెద్ద కొడుకు 2000 పింఛన్ ఇస్తాడంటే మా వాళ్ళందరూ ఆశపడ్డారు. కానీ మా పోరగాళ్ళకి చదువు చెప్తలేడు, చదువుకున్న పిల్లలకి కొలువులు ఎత్తలేవని ఆశపడలేదు. 10 ఏళ్ళు పట్టింది అందరికి అర్థమయ్యేసరికి. 10 ఏళ్ళ తర్వాత పెద్ద కొడుకు రద్దనుకొని చిన్న కొడుకు జరం తెర్రగా బుర్రగా ఉన్నాడు. వీడు 2000 కాదు 4000 ఇస్తాడని నమ్మిరు. వచ్చిందా 50 కన్నా 4000 పింఛను వచ్చిందా? 4000 పింఛను మా అక్కలని చెప్పాలి. 4000 పింఛన్ ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ 4000 రూపాయల పింఛన్ ఇస్తా అని చెప్పింది. వచ్చిందావా? ఒక్కరికైనా వచ్చిందా? 4 నెలలే. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 4 నెలలు అయింది. మాటలు చెప్పమంటే మంచిగా చెప్తాడు. మీ పెద్ద కొడుకు ఇస్తలేడు, నేను ఇస్తా చిన్న కొడుకునని చెప్పి చాలా గొప్పగా చెప్పి 4000 పింఛన్ ఇస్తా అని చెప్పి మీ అందరితో ఓట్లు వేయించుకున్నాడు. మా అక్క చెల్లెలకి ఇంకో మాట చెప్పిండు, అందరికీ మనిషికి 2500 మిమ్మల్ని మహాలక్ష్మి లెక్క చూస్తా, మా ఇంటి ఆడబిడ్డల లెక్క చూస్తా అన్నాడు. వచ్చిందాక 2500 వచ్చిందా? అవ్వ పువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చాలు. అవునా? మరి 4 నెలలైంది. రేవంత్ రెడ్డి అయితే 4 లక్షల జీతం 4 నెలలకోలే తీసుకుంటున్నాడు. మరి మనకు పింఛన్ ఇచ్చిండు 4000. ఏమన్నంటే ఏమంటుండు, లాంకే బిందెలు ఉన్నాయని వచ్చినా లాంకే బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయన్నాడు. మరి మనకు 4000 ఇవ్వమంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పాడు ఆయన. మరి ఆయన జీతం అయితే 4 లక్షలు తీసుకుంటుండు. యాడికెళ్ళి వచ్చిందనేది ఒకసారి ఆలోచించాలి వద్దా? ఒక్కసారి చూడాలి. మా తూప్రాన్ గజ్వేల్ రైతులు ఆలోచించాలి. ఏం చెప్పిండు చంద్రశేఖరరావు? ఒక మాట చెప్పిండు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చంద్రశేఖరరావు చెప్తే రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు పోయే మాట చెప్పిండు. ఏమన్నాడు? నవంబర్లో లోన్ కడితే 1,00,000 రూపాయలే మాఫీ అవుతుంది రైతులారా, నా మాట వినుండ్రి, నన్ను చూడుండ్రి, నా నాటకాన్ని నా అన్నాన్ని చూడుండ్రి, డిసెంబర్ 9 దాకా ఆగుండ్రి, డిసెంబర్ నెలలో మీకు మనిషికి 2 లక్షల లోన్ మాఫీ అవుతుంది అన్నాడు. అన్న ఒక్క రైతన్న చెప్పాలి, అయిందా? 2 లక్షల రైతు రుణమాఫీ అయిందా? అయిందా? ఏమనంటే ఫ్రీగా బస్ ఇచ్చినా అని చెప్తున్నాడు అక్క వీళ్ళకి. ఏమి ఇచ్చిండక్క? ఫ్రీగా బస్సు ఇచ్చిండు. ఏం చేసుకోవాలి? బస్ ఎక్కి ఏం చేయాలి? బస్సు ఫ్రీగా వస్తే ఆటోలలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆటోల గిరాకీ తగ్గిపోయింది. ఆటో కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 4 నెలలైంది కాంగ్రెస్ వచ్చి. ఏమైతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇక హరీష్ రావు వచ్చి ముచ్చట చెప్తున్నాడు, కరెంట్ ఎత్తలేదు, నీళ్ళు ఎత్తలేవు, మళ్ళా నాకే ఓటేయని చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అయిపోయింది. వద్దనుకున్నాం, ముఖ్యమంత్రినే వద్దనుకున్నాం, చంద్రశేఖరరావునే వద్దనుకున్నాం. రఘునందన్ రావు చెప్తలేడు ఈ మాట. రాధాకిషన్ రావు అనేటువంటి పోలీసు వాళ్ళకు దొరికిన ఒక మాజీ డీసీపీ చెప్పిండు. ఏమని? రాజపుష్ప అనేటువంటి కంపెనీ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళ బండ్లల్లో మేము పైసలు తీసుకుపోయి ఏడ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ పైసలు వంచినామని చెప్పిండు. రఘునందన్ రావు ఆరోపిస్తలేడు మిస్టర్ వెంకట్రామరెడ్డి. రఘునందన్ రావు చెప్పలే. రాధాకిషన్ రావు రఘునందన్ రావు దోస్తు కాదు, చుట్టపోడు కాదు. రాధాకిషన్ రావే చెప్పిండు, దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు మేము రఘునందన్ ఫోన్లు విన్నామని, రఘునందన్ చుట్టాలు ఇళ్ళలో హైదరాబాద్లో కూడా దాడి చేసి పైసలు పట్టుకున్నామని అదే రాధాకిషన్ రావు చెప్పిండు. మరి అది నిజమైతే రాజపుష్పకి వెళ్ళి పైసలు తీసుకుపోయి పంచినాము, రాజపుష్ప అయినా నేను చిన్నప్పటి నుంచి దోస్తులు అని చెప్పారు కదా. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక మాట అడగదలుచుకున్నా. ఎందుకు వెంకట్రామరెడ్డి మీద కేసు పెడతలేరు? ఎందుకు వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేస్తలేరు? రాజపుష్ప అనే కంపెనీకి వెళ్ళి
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ క్యాండిడేట్లను గెలిపించాలని వెంకట్రామరెడ్డి పోటీ చేయలే, కానీ వెంకట్రామరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీ, ఆయన కంపెనీకి వెళ్ళే పైసలు పోయినాయని రాధాకిషన్ రావు అని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన డీసీపీ చెప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంకట్రామరెడ్డి మీద ఎందుకు కేసు పెడతలేరు? ఎందుకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడు అయినందుకు పెడతలేడా? లేకపోతే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమైనా పైరవి చేసి కేసు పెట్టకుండా కాపాడుతుండనే చెప్పాలి ఒకసారి. ఇక రెండో మాట, రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గరుండే పేపరే నిన్న రాసింది, నాకు 14 కోట్లు ఇవ్వకపోతే నీ ఫార్మా బిజినెస్ నడవదని, భూమి రిజిస్ట్రేషన్ చేస్తా అని దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కేసులు రిజిస్టర్ చేసిరని కవిత పైసలు గుంజుకున్నదని చెప్పి నిన్న పేపర్లలో వచ్చింది. నేను ఈ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారిని అడుగుతున్నా, ఎవరైనా 100 రూపాయలు దొంగతనం అయిందంటే పోలీసు వాళ్ళు కేసు పెడతారు. 14 కోట్లు భూమి అమ్మినాని కాగితం రాపించుకొని 14 కోట్లు బలవంతంగా గుంజుకుంది కవిత అని, ఇది కూడా మళ్ళీ రఘునందన్ రావు చెప్పలే. సిబిఐ దగ్గర కవిత ఒప్పుకుంది అని వచ్చింది, లేకపోతే శరత్ చంద్రారెడ్డి చెప్పిండని పేపర్లలో వచ్చింది. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, శరత్ చంద్రారెడ్డిని తీసుకొని ఆయనను కంప్లైంట్ పెట్టి కవితని మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు. బలవంతంగా తుపాకీ పెట్టి అధికారం ఉందని నాయన ముఖ్యమంత్రిని పైసలు వసూలు చేసిందని ఒకటి చేయొచ్చు. లేదు, పోలీసు వాళ్ళే సూమోటో కింద కేసు నమోదు చేసి శరత్ చంద్రారెడ్డిని సాక్షి కింద విచారించవచ్చు. ఇక్కడ శరత్ చంద్రారెడ్డిని పిలుస్తలేరు, ఆడ వెంకట్రామరెడ్డి మీద కేసు చేస్తలేరు, ఆడ కవిత 14 కోట్లు బెదిరించి గుంజుకుందని చెప్తే కవిత మీద కేసు చేస్తలేరు. అంటే ఇవన్నీ దేనికి అర్థం? రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 2 కలిసి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలవకుండా ఆపేదందుకు చేస్తున్నటువంటి ఒక కుట్రలా కనబడుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇంత స్పష్టంగా కనబడుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, రఘునందన్ ఆరోపిస్తలేడు వెంకట్రామరెడ్డి గారు. అరెస్ట్ అయిన డీసీపీ రాధాకిషన్ రావు చెప్పిండు, మేము రాజపుష్ప దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుపోయినామని. రాజపుష్పలు 4 అన్నదమ్ములు అని చెప్పిండు, నాకు దగ్గర దోస్తులు అని చెప్పిండు. ఇలా రాజపుష్ప ఓనర్లల్లా ఒక ఓనరే మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అందుకని మెదక్ జిల్లా ఓటర్ మహాశైలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఎకరానికి 100 కోట్ల చొప్పున. మొన్ననే 10 ఎకరాలు కొనుక్కున్నాడు వెంకట్రామరెడ్డి 1000 కోట్లు పెట్టి. ఈ ఎలక్షన్లలో రఘునందన్ రావును ఓడగొట్టేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు, హరీష్ రావు గారు ముగ్గురు కలిసి డబ్బులని వెదజల్లి ఓటర్లను కొనుక్కుందామనేటువంటి కుట్రకి తెరలేపిన్రు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి, రవి గుప్తా గారికి చిత్తశుద్ధి ఉంటే, నేను ఒక వకీల్గా చెప్తా ఉన్నా, ఇన్ని ఆధారాలు కనబడతా ఉన్నాయి. కవిత మీద కేసు చేస్తలేరు, శరత్ చంద్రారెడ్డిని పిలిచి కంప్లైంట్ తీసుకుంటలేరు. అదే రకంగా రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు టెలిఫోన్ ట్యాపింగ్లో ఉండడం తెలిసి కూడా కేసులు నమోదు చేస్తలేరు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కలిసి ఈ రాష్ట్రంలో 17కు 17 స్థానాలు గెలవబోతున్న భారతీయ జనతా పార్టీని ఆపాలని ఒక దగ్గర వాళ్ళు, ఒక దగ్గర వీళ్ళు బలమైన క్యాండిడేట్లను పెట్టుకొని కావాలని కుట్ర చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిన్న మేము ఒక గొప్ప నిర్ణయాన్ని మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందు ఉంచినాం. రానున్న 5 సంవత్సరాలు కరువు వచ్చినా, కాటకం వచ్చినా, కరోనా వచ్చినా, ఇంకెన్ని కష్టాలు వచ్చినా ప్రతి పేద కుటుంబానికి ఒక్కొక్కరికి 5 కిలోల రేషన్ బియ్యం రానున్న 5 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తానని చెప్పి మా మేనిఫెస్టోలో చెప్పింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. యువకులకి ముద్రా లోన్లు, గరీబ్ వాళ్ళకి ముద్రా లోన్లని 20 లక్షల రూపాయలకు పెంచుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తాం, నిరుద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ క్లియర్గా తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం. అంతేకాదు, ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే శ్రీరామ రక్ష. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. ప్రజలందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చే రీతి లోపల సహకరించాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తామని చెప్పి మేము మా మేనిఫెస్టో లోపల కూడా చెప్పడం జరిగింది. అందుకని దయించి ఈ రకమైనటువంటి అంశాలని చెప్పి
రైతుల కోసం, మహిళల కోసం, పేద ప్రజల కోసం, ఆటో డ్రైవర్ల కోసం, ట్రక్కు డ్రైవర్ల కోసం, వ్యవసాయదారుల కోసం మేము ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఇచ్చి సహకరించమని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి మా మీడియా మిత్రులు కూడా దయించి సహకరించాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్.